ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ నోటిఫికేషన్ అన్నమాట. దానికి అప్లికేషన్ ఫార్మ్ వచ్చేసి మనకు మార్చ్ 25న ఆన్‌లైన్‌లో రిలీజ్ చేశారు. నేను భార్గవి. మన భార్గవీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్‌కు స్వాగతం. ఈరోజు ఏంటి అనంటే దానికి సంబంధించిన పీడీఎఫ్ అఫీషియల్ అప్లికేషన్ ఫార్మ్ కూడా ఓపెన్ చేసి చూపిచ్చాను. ఒకసారి అంతా క్లియర్‌గా చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఇక ఇది అన్నమాట పీడీఎఫ్ వచ్చేసి. ఇది ఐసీఎంఆర్ ఎన్ఐఎన్‌కి రిక్రూట్‌మెంట్‌కి సంబంధించిన పోస్ట్‌లకు సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట. ఇక ఈ డీటెయిల్స్ దగ్గరికి వెళ్ళినట్టయితే మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, ఎంత సాలరీతో సహా క్లియర్‌గా ఇచ్చారన్నమాట. నేను అప్లికేషన్ ఫార్మ్ ఆల్రెడీ చేసి పెట్టాను. సో, అది కూడా ఎన్ని పోస్టులున్నవి. దీనికి కంపెనీ నేమ్ ఐసీఎంఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌కి సంబంధించింది. కన్సల్టెంట్ అండ్ యంగ్ ప్రొఫెషనల్స్ కోసం అన్నమాట. సో, దీనిలో సాలరీస్ వచ్చేసి బిట్వీన్ 1,00,000 to 1,80,000 ఉన్నదన్నమాట. సో, యంగ్ ప్రొఫెషనల్స్‌కి 42,000 ఉంటుంది. క్వాలిఫికేషన్ మనకి ఎంఎస్సీ, బీటెక్, బీఈ, ఎంసీఏ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్, లా గ్రాడ్యుయేషన్, ఎంకామ్, ఎంబీఏ, సీఏ, సీడబ్ల్యూఏ వీళ్ళందరూ కూడా దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 40 ఇయర్స్ మాక్సిమం అన్నమాట. మాక్సిమం మినిమమ్ 40 ఇయర్స్, మాక్సిమం 70 ఇయర్స్ అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఆఫ్‌కోర్స్ ఓపిక ఉన్నవాళ్ళు దీనిలో కూడా చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 15th ఏప్రిల్ అని ఉంది. ఇక అప్లై మోడ్ వచ్చేసి మెయిల్‌లో పెట్టాలి. తర్వాత ఇది కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అన్నమాట. ఇక అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఏ పొజిషన్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరు చూసుకోండి. నేను క్లియర్‌గా క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక డిగ్రీ అన్నమాట. ఇంకా అన్నీ నేను మెన్షన్ చేసి చూపిచ్చాను కదా! సో, ఇది ఏజ్ లిమిట్ ఎలాగో ఉంటుంది కదండీ! ఎస్సీ, ఎస్టీ అండ్ ఫీమేల్స్‌కి ఒక 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ ఉంటుంది. ఇది మీకందరికి తెలిసిందే. ఇక్కడ ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ రిక్రూట్‌మెంట్, సాలరీ, స్టైఫండ్ ఎలా ఇస్తారు అనేది ఇది కన్సల్టేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బిట్వీన్ 1,00,000 to 1,80,000 కన్సల్టెంట్ తర్వాత బిట్వీన్ 1,00,000 to 1,80,000 అన్నమాట. యంగ్ ప్రొఫెషనల్‌కు 42,000 యంగ్ ప్రొఫెషనల్ లీగల్ దానికి 42,000 అన్నమాట పర్ మంత్. యంగ్ ప్రొఫెషనల్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్‌కి కూడా 42,000 ఉంటుంది. ఇక నోటిఫికేషన్ మనకొచ్చేసి 25th మార్చ్‌న వచ్చింది కాబట్టి ఇది 25th మార్చ్‌న రిలీజ్ చేశారు. లాస్ట్ అప్లికేషన్ డే ఎప్పుడుందంటే ఏప్రిల్ 15th వరకు ఉంది. సో, ఇంకా ఆల్‌మోస్ట్ ఒక 20 డేస్ టైమ్ ఉంది. మీరు హ్యాపీగా అప్లికేషన్ పెట్టుకోండి. ఇక ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి? నేను అప్లికేషన్ ఫార్మే ఓపెన్ చేసి చూపిచ్చాను కాబట్టి అది చూసుకోండి. ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఇది క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫార్ము ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ పీడీఎఫ్ అని ఉన్నది. ఇక్కడ క్లిక్ చేస్తే మీకొచ్చేస్తుంది. ఆల్రెడీ నేను పెట్టేస్తాను కాబట్టి మీరంతా చూసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళకు ఇక్కడ చూసుకొని ఇక్కడ క్లిక్ చేసుకొని చూసుకోండన్నమాట. ఇక ఇది ఐసీఎంఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అప్లికేషన్ ఫార్మ్ అన్నమాట. ఇక్కడ మనకు పాస్‌పోర్ట్ సైజ్, రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ పెట్టుకోవాలి. ఇక ఏడీబీటీ నంబర్ 1, తర్వాత పోస్ట్ ఎస్ఐ నంబర్ 1, నేమ్ ఆఫ్ ద పొజిషన్ అన్నమాట. మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెట్టుకోండి. కేటగరీ ఫర్ విచ్ అప్లైడ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇక్కడ మెన్షన్ చేయాల్సింది కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ ఫుల్ డీటెయిల్స్ అన్నమాట. ఈ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఫస్ట్ నేము ప్లస్ తర్వాత ఇక్కడ మేలా, ఫీమేలా ఇక్కడ చేసిన తర్వాత ఫస్ట్ నేమ్, తర్వాత సర్‌నేమ్ రాసేసేయాలి. ఫాదర్స్ నేమ్ కంపల్సరీ. అడ్రెస్ ఆఫ్ ద కమ్యూనికేషన్ ఇవి కూడా బ్లాక్ లెటర్స్‌లో ఫిల్ చేయాలి. పిన్ నంబర్ మస్ట్ అన్నమాట. మొబైల్ నంబర్ రీసెంట్ అంటే వర్క్ ఉన్న మొబైల్ నంబర్ ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత మెయిల్ ఐడీ. మెయిల్ ఐడీ కూడా మీరేంటంటే తప్పకుండా అది వర్క్‌లో ఉన్నది లేటెస్ట్ మెయిల్ ఐడీ ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అన్నమాట. ఈ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇయర్, మంత్, డేస్, ఏజ్ అన్నమాట. ఇక్కడ మెన్షన్ చేయాలి. జెండర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక మ్యారేజ్ వాళ్ళైతే మ్యారీడ్ దగ్గర టిక్ చేయొచ్చు. లేదు అనంటే అన్‌మ్యారీడ్‌కి అన్‌మ్యారీడ్ దగ్గర టిక్ చేసేసేయండి. ఇక జెండర్ ఇక్కడ మేల్, ఫీమేల్ ఉంది. అది మళ్ళీ ఇది అయిపోయింది కదా! రిలీజియన్ అన్నమాట. మనం హిందూ అయితే హిందూ ఏదైతే అది ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇక్కడ ఈడబ్ల్యూఎస్, యూఆర్ ఇది కూడా ఉంది కదా! ఇక్కడ ఇది మెన్షన్ చేసేయండి. ఆధార్ నెంబర్
పర్ఫెక్ట్ గా నెంబర్ చూసుకొని 1కి 2 సార్లు చూసుకొని ఈ ఆధార్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఇది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇది మ్యాండేటరీ ఏం కాదు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకు ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఇక్కడ అన్ని 1, 2, 3, 4 అని మనకు 4, 5 బాక్స్ ఇచ్చారు. సో ఇక్కడ అన్ని ఏ యూనివర్సిటీ, సబ్జెక్ట్ ఏంటి, తర్వాత ఎక్కడి నుంచి ఎప్పుడు ఏ పీరియడ్ లో మనం పాస్ అయ్యాము, పర్సెంటేజ్ ఎంత, డివిజన్ అన్ని ఇక్కడికి అన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. దాన్ని చూసుకొని అప్లికేషన్ ఫామ్ నేను ఇంత అఫీషియల్ గా చూపిస్తున్నాను కాబట్టి ఇది ఐసీఎంఆర్ కి సంబంధించిన అఫీషియల్ అప్లికేషన్ ఫామ్ అన్నమాట. ఎగ్జామినేషన్ మళ్ళీ టెక్నికల్ కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే కనుక ఇది ఇక్కడ అన్నమాట ఇక్కడ ఇచ్చారు. సో టెక్నికల్ కి సంబంధించిన క్వాలిఫికేషన్, ఎగ్జామినేషన్ పాస్, గ్రూప్ ఏ గ్రూప్ లో మీరు చేశారు అదొకటి, సబ్జెక్ట్ ఏంటి, బోర్డు, యూనివర్సిటీ, డేట్, మంత్, తర్వాత ఏజ్, గ్రేడ్ ఇవి కూడా కంపల్సరీ మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక తర్వాత ఎక్స్పీరియన్స్ విత్ ఆర్గనైజేషన్, నేమ్ అండ్ పీరియడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ జాబ్ చేసిన వాళ్ళు ఉంటే ఆ ఇన్స్టిట్యూట్ నేమ్, వాళ్ళు ఇచ్చే సాలరీ ఏంటి, తర్వాత ఇది ఇన్స్టిట్యూట్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ ఏరియా, ఏ మంత్, ఎక్కడ నుంచి ఎప్పటి వరకు, మొత్తం మనకు వచ్చిన టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత, ఇవి కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ అంటే మీరు ఎన్ని కంపెనీస్ లో ఇదివరకు చేశారు అనేది ఆ ఎక్స్పీరియన్స్ మీకు ప్లస్ అవుతుంది అనమాట. డీటెయిల్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ వర్కింగ్ ఇన్ ఐసీఎంఆర్, గౌట్, పిఎస్సి ఎట్సెట్రా, నేమ్ ఆఫ్ ద రిలేటివ్, ఎవరైనా చేసి ఉన్నారా మీ బంధువులు కానీ, అది చూసుకొని ఇక్కడ ఆర్గనైజేషన్, తర్వాత పర్మనెంట్, టెంపరీ ఇవి అన్ని అంటే ఈ ఐసీఎంఆర్ లో పర్మనెంట్ గా చేసే వాళ్ళు ఉంటారు, టెంపరీ కూడా చేసే వాళ్ళు ఉంటారు, అది మెన్షన్ చేయండి. లాంగ్వేజ్ ఏమేమి లాంగ్వేజెస్ వస్తాయి, ఇది ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలోని జాబ్ నోటిఫికేషన్ కాబట్టి మనకు వచ్చే లాంగ్వేజెస్ ఇక్కడ తప్పకుండా మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ అన్నమాట. ఇది కూడా చేసేస్తే ప్లేస్, డేట్, ఇది ప్లేస్ మనం ఏ ప్లేస్ నుంచి, డేట్ ఆ రోజు, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, నేమ్ ఆఫ్ ద లెటర్ బ్లాక్ లెటర్స్ రాసేస్తే ఇది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినట్టు. ఈ ఐసీఎంఆర్ కి సంబంధించిన ఇది అఫీషియల్ అప్లికేషన్ ఫామ్ అన్నమాట. అప్లికేషన్ ఫామ్ ప్లస్ వచ్చేసి పీడిఎఫ్ డీటెయిల్స్ అన్ని, ఏ క్వాలిఫికేషన్ అనేది కూడా మనం చూసాం కదా. దీనికి ఎనీ డిగ్రీ అనమాట, బీకామ్, బిఎస్సి వాళ్ళు కూడా దీనికి అర్హులు అనమాట క్వాలిఫికేషన్. ప్లస్ బీటెక్ సంబంధించిన, బీకి సంబంధించిన, ఎంఎస్సి సంబంధించినవి. సో సాలరీస్ వచ్చేసి 1,80,000 నుంచి మామూలు ఇవి అంటే మనకైతే ప్రజెంట్ అయితే ఇవైతే కాంట్రాక్ట్ బేసిస్ పైన తీసుకునే జాబ్స్ అన్నమాట. మన పర్ఫార్మెన్స్ ని బట్టి దీన్ని పర్మనెంట్ చేస్తారు. మీరు కనుక ఈ సబ్జెక్ట్ అంటే ఈ న్యూట్రిషన్ కి సంబంధించిన ఐసీఎంఆర్ లో జాబ్ చేయాలనుకుంటే దీనికి అప్లికేషన్ పెట్టుకోండి. ఆన్లైన్ లో అప్లికేషన్ వచ్చేసి మనకి ఏప్రిల్ 15th వరకు ఉంది కాబట్టి ఎక్కడా మిస్ చేయకుండా నేను పెట్టిన అప్లికేషన్ ఫామ్ ను చూసుకొని కరెక్ట్ గా 1 by 1 బాగా ఫిల్ చేసి ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోండి. జాబ్ అనేది ఎలాంటి ఎగ్జామ్ అలాంటిది ఏమీ లేకుండా డైరెక్ట్ జాబ్ నోటిఫికేషన్ అన్నమాట. దీనికి ఇన్ కేస్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకుంటే కొంచెం ప్రిఫరబుల్ ఉంటుంది. సో అలా అని చెప్పేసి మీరు ఫ్రెషర్స్ ఏం డిసప్పాయింట్ అవ్వాల్సింది లేదు. ఎవరైనా బీటెక్ ఎనీ డిగ్రీ వాళ్ళు దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే దీనికి క్వాలిఫికేషన్ కూడా మనం క్లియర్ గా తెలుసుకున్నాం. ఎల్ఎల్బి వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్నమాట. మనకు దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 40, మాక్సిమం 70 వరకు కూడా ఉన్నది. అంటే 70 ఏజ్ వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు, ప్లస్ ఫ్రెషర్స్ తీసుకుంటారు, బిఈ కంప్లీట్ అయిన వాళ్ళని కూడా తీసుకుంటారు అనమాట. సో ఇది అనమాట ఈ రోజుకు సంబంధించిన ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ కి సంబంధించిన నోటిఫికేషన్. క్లియర్ గా పీడిఎఫ్ ఓపెన్ చేసి నేను బయోలో లింక్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా చిన్న వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నాను.